కిరణమా కల్వరి తేజమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభునామమున నా వందనములు. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది సమయము మనము దేవుని మాటలు శ్రద్ధ కలిగి విని ఆ దిశగా మన జీవితాలను మేలుకరమైన క్షేమకరమైన మార్గంలో నడిపించుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశము విశ్వాసము. విశ్వాసం అన్నది క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైనది. విశ్వాసము లేకుండా దేవుని పిల్లలు ఎక్కువ కాలము ఆత్మీయాత్రలు ముందుకి కొనసాగలేరు. ఎందుకంటే వస్తున్న అనేకమైన శ్రమలు, కష్టాలు, ఒడిదుడుకులు ఇవన్నీ కూడా ఆత్మీయంగా ముందుకు వెళ్లకుండా నెట్టివేస్తాయి విశ్వాసం లేకపోతే. కాబట్టి విశ్వాసులమని పిలువబడుచున్న మనలో తప్పకుండా విశ్వాసము ఉండాలి. ఎవరి మీద? మనం ఎవరినైతే నమ్ముచున్నామో ఆ ప్రభు మీద. చాలామంది విశ్వాసం చూపిస్తారు కానీ అది కంప్లీట్గా చూపించరు. కొన్ని విషయాల్లో దేవుణ్ణి నమ్ముతారు, కొన్ని విషయాల్లో విశ్వాసం ఉంచుతారు, మరికొన్ని విషయాల్లో దేవుణ్ణి నమ్మరు. అది ఎలాగంటే, వారు ఏదైనా గృహం కట్టుకునేటప్పుడు ప్రార్థన చేయిస్తారు, ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేయిస్తారు, ఏదైనా ఒక మంచి కార్యక్రమము జరుగుచున్నప్పుడు ప్రార్థన చేయిస్తారు. అంతటితోనే ఉండరు. చాలామంది ప్రార్థన చేయిస్తూనే మరికొన్ని లోక సంబంధమైన ఆచారాలు కూడా పాటిస్తారు. ముహూర్తాలు చూస్తారు, లేకుంటే ఇంకా వారింటికి అవసరమైనవి వేరే వారు ఏమైనా చెబితే అవి తీసుకొచ్చి కడతారు. అవి అనవసరమైన వాటి మీద విశ్వాసం ఉంచుతారు. అంటే వీళ్ళు కంప్లీట్గా దేవుణ్ణి నమ్మేవారు కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కంప్లీట్గా దేవుని యందు విశ్వాసం ఉంచరో, దేవుని నమ్మరో, వారు దేవుని కృపను త్వరలో పోగొట్టుకుంటారు. దేవుని కార్యాలు ఎప్పటికి కూడా చూడలేరు. మనం ఎలా ఉండాలి అంటే, నమ్మితే షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు చూడండి. ఈ అగ్నిగంధకముల గుండముల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అన్నంతగా నమ్మాలి. అంటే ఎదురుగా అగ్ని ఉన్నా, రాజు కోపముతో ఉన్నా, సైనికులు అగ్నిలో వేస్తారని తెలిసినా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మాకు ఇంకే సహాయం అవసరం లేదు అన్న విశ్వాసము మనలో ఉండాలి. చాలామందిలో ఈ విశ్వాసం లేదు. దేవునికి దేవుడే, లోకానికి లోకమే అన్నట్లుగా ఉన్నారు. ప్రార్థనకి ప్రార్థనే, ఆచారాలకు ఆచారాలు అన్నట్టున్నారు. మనము రెండు తలంపులుగా ఉండటం దేవునికి అసలు నచ్చదు. ప్రభు అంటాడు, నువ్వు చల్లగా ఉండిన మేలు, వెచ్చగా ఉండిన మేలు. అన్ని విషయాల్లో మనం నమ్మితే పూర్తిగా దేవుణ్ణి నమ్మాలి, ఆధారపడితే దేవుని మీద ఆధారపడాలి, విశ్వసిస్తే ఆయన్ని విశ్వసించాలి. కానీ మరి దేనిని కూడా విశ్వసించడానికి దేవుడు ఒప్పుకోడు. కాబట్టి చాలామంది ఎందుకని వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు చూడలేకపోతున్నారు? చాలామంది ఎందుకని వారి ప్రార్థనకు ప్రతిఫలము చూడలేకపోతున్నారు? కారణం ఒకటే, ప్రార్థన చేస్తేనే సరిపోదు, ఆ ప్రార్థనకి విశ్వాసం కూడా ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఇలా చెప్తుంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని. అంటే విశ్వాసం లేకపోతే, ప్రార్థనలో విశ్వాసం లేకపోతే కార్యము జరగదట. యేసు ప్రభుల వారిని కూడా చాలామంది విశ్వసించలేదట. వారు దేవుడు ఉన్నప్పుడు ఆయన కార్యాలు చూడలేదట. కాబట్టి యేసు ప్రభుల వారు కూడా చాలామంది స్వస్థత పొందుకున్న వారికి ఇదే చెప్తాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచును అని. ఆయన ఎప్పుడు కూడా నేను నిన్ను స్వస్థపరిచినాను అనలేదు. యేసు ప్రభుల వారు ఆ క్రెడిట్ అంతా విశ్వాసానికే ఇచ్చినాడు. ఇదిగో, నీవు స్వస్థత పొందడానికి కారణం ఏంటో తెలుసా? నీ విశ్వాసమే. అంటే విశ్వాసము వారిలో లేకపోతే యేసు ప్రభుల వారి యొక్క మాటలను బట్టి వారికి స్వస్థత కలగదు. కాబట్టి చాలామంది సేవకుల మీద ఆధారపడి ఈ సేవకుడు స్వస్థత చేస్తాడు, ఆ సేవకుడు స్వస్థత చేస్తాడు అంటారు. నా దేవుని బిడ్డరా, సేవకుల దగ్గర స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, కానీ నీకు విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం లేకుండా దైవజనుడు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నీకే మేలు కలగదు. నీకు విశ్వాసం లేకుండా నీవెంత ప్రార్థన చేసుకున్నా నీవు మేలు చూడలేవు. కాబట్టి క్రైస్తవుని జీవితంలో ప్రార్థనకు ప్రతిఫలం వారు చూడాలి అంటే
తప్పకుండా ప్రార్థనతో పాటు విశ్వాసం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతాం. నా దేవుని బిడ్డారా, కాబట్టి విశ్వాసము ద్వారా దేవుని కార్యాలు చూడగలుగుతాం. ఒకవేళ అవిశ్వాసం ఉంటే దేవుని కార్యాలు చూడలేము. అందుకనే విశ్వాసము అవిశ్వాసము, యేసు ప్రభువుల వారిని నమ్ముకున్న వారికి విశ్వాసం ఉంటుంది, నమ్మని వారికి ఆయన మీద అవిశ్వాసం ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఉంటారు, వారు నమ్మినారు అర్థం కాదు, నమ్మలేదు అర్థం కాదు, వారు అల్ప విశ్వాసులుగా ఉంటారు. అంటే విశ్వాసం ఉంటుంది, అది కంప్లీట్గా విశ్వాసంగా ఉండదు. నేను వారి కొరకే ఈరోజు ఈ వర్తమానం చెప్పని ఆశపడుతున్నా. కొందరు అసలు యేసయ్యని విశ్వసించిన వారు ఉన్నారు, వారు వేరే. కొందరు యేసయ్యని కంప్లీట్గా విశ్వసించేవారు కూడా ఉన్నారు. అయితే మరికొందరు అల్ప విశ్వాసులుగా ఉన్నారు. కొంత మట్టుకే దేవుణ్ణి విశ్వసిస్తారు, కొంత మట్టుకు దేవుణ్ణి నమ్మరు, విశ్వసించరు. అసలు బైబిల్ విశ్వాసం గురించి ఏం చెప్తుంది? ఒక మాట చదువుదాం. విశ్వాసం ద్వారా ఎటువంటి కార్యాలైనా జరుగుతాయి అనడానికి బైబిల్ ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనములో ఇలా రాయబడింది, అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. దేవుని స్తోత్రాలు. ఒకసారి శిష్యులు ఒక దయ్యమును వెళ్ళగొట్టలేకపోయినప్పుడు వాళ్ళు అడుగుతారు యేసు ప్రభుల వారిని, అయ్యా ఎందుకు ఇలా జరిగింది, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయినాం అంటే యేసు ప్రభుల వారు ఆ సీక్రెట్ చెప్తాడు. ఎందుకని మీరు వెళ్ళగొట్టలేకపోయినారంటే మీ అల్ప విశ్వాసం. అంటే విశ్వాసం ఉంది కానీ అది కంప్లీట్ అయిన విశ్వాసం కాదు. మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు, అవిశ్వాసపు మధ్యలో ఉన్నారు. అటు విశ్వాసములో లేరు, అటు అవిశ్వాసములో లేరు, అల్ప విశ్వాసములో ఉన్నారు. అంటే యేసు ప్రభువుని నమ్మినామంటారు, యేసు ప్రభువే దేవుడు అంటారు, ఆయన అన్ని కార్యాలు చేస్తాడంటారు, కానీ ఆయన కంప్లీట్గా నమ్మరు. సమస్యలు వస్తే, ఇబ్బందులు వస్తే, పరిస్థితులను బట్టి మరల లోకం మీద ఆధారపడతారు, వారు భయము చేత. కాబట్టి యేసు ప్రభువుల వారిని నమ్మినప్పుడు మన పరిస్థితులు ఏమైనా సరే ఆయన మీద మాత్రమే భారం వేసుకుని ఉండాలి, తప్పక దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ శిష్యులతో యేసు ప్రభువుల వారు చెప్తున్నాడు, మీరు కూడా ఆ దయ్యమును వెళ్ళగొట్టగలరు, లేక మీరు కూడా స్వస్థపరచగలరు, మీకు కూడా సాధ్యమే ఆ పని. అంటే నేనే చేస్తానని యేసు ప్రభువుల వారు చెప్పలేదు. మీ వలన కాదు, మీరు ఎలా చేస్తారు, నేనంటే దేవుణ్ణి కదా, దైవ కుమారుణ్ణి కదా, అది మీకు అసాధ్యమని యేసు ప్రభువుల వారు చెప్పలేదు. ఆయన అన్న మాటలో అర్థం ఏమిటంటే మీరు కూడా చేయగలుగుతారు, మీరు కూడా చేస్తారు. అయితే ఇప్పుడు మీకు ఎందుకు జరగలేదు అంటే మీరు అల్ప విశ్వాసములో ఉన్నారు. అంటే మీకు విశ్వాసం ఉంది, అద్భుతం జరుగుతుందని నమ్ముచున్నారు, కానీ కంప్లీట్గా నమ్మట్లేదు. నువ్వు యేసు ప్రభువుల వారిని నమ్మితే సంపూర్ణంగా నమ్ము, ఆశీర్వదించబడతావు. అటు ఇటు కాకుండా నమ్మమాకు. కొంచెం ప్రార్థన, కొంచెం లోకము, కొద్దిగా దేవుడు, కొద్దిగా పాపము, ఈ వేలోకి నువ్వు వస్తే దేవుని ఆశీర్వాదం ఎప్పుడు చూడలేవు. కాబట్టి యేసు ప్రభువుల వారు శిష్యులకు చెప్తున్నమాట, మీరు ఆ కార్యము చేయలేకపోవటానికి కారణం ఏంటంటే అల్ప విశ్వాసము. అంటే మీ విశ్వాసము సరి అయినది కాదు. అంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కొంత మట్టుకు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, మరలా ఏమనుకుని ఉంటారు, ఒకవేళ మన వలన కాదేమో, ఇదే అల్ప విశ్వాసము. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ చెప్తుంది, మనము అడిగినవి పొందుకున్నామని నమ్మాలట. ఏదైతే నేను ప్రార్థన చేస్తున్నానో అది దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు, దాని పేరు విశ్వాసము. ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో అది దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. అలా మనము నమ్మినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు చూడగలుగుతామని బైబిల్ చెప్తుంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు చేస్తున్నది అది జరుగుతుందని నమ్మాలి. కొంతమంది ఎలా అంటారో తెలుసా, అయ్యా ప్రార్థన చేయండి, దేవుడి చిత్తమైతే జరిగిద్దేమో. అదే అల్ప విశ్వాసం అంటారు దాన్ని. ప్రార్థన చేసినామయ్యా, మరి దేవుడు ఏం చేస్తాడో, అదే అల్ప విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఎలా ఉంటుందో తెలుసా, మేము ప్రార్థన చేసినాము, దేవుడు కార్యం జరిగిస్తాడు.
అంతే. మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎంతగా అంటే నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఎంత కార్యాలు జరుగుతాయంటే, మీరు విశ్వాసం కలిగి ఉంటే ఇదిగో ఈ కొండ వెళ్ళి సముద్రములో పడమంటే పడిద్దంట. ఎంత విశ్వాసము? ఆవగింజంత విశ్వాసం. చాలా చిన్నది ఆవగింజ, చాలా చిన్నది ఆవగింజ, కొండ చాలా పెద్దది. విశ్వాసము ఆవగింజంత ఉంటే అది ఎంత అద్భుతాన్ని చేస్తుందంటే, సమస్య కొండంతైనా ఆ కొండను తీసుకెళ్ళి పక్కన పడేస్తుంది. అంటే ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం కూడా లేదా మనకి అని ఒక డౌట్ రావచ్చు. మరి లేదు, దేవుని కార్యం మనం చూడలేకపోతున్నామంటే ఆవగింజంత విశ్వాసం కూడా మనకు లేదు. విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం వరకే. ఆవగింజంత విశ్వాసం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆవగింజంత విశ్వాసం అంటే నమ్మాలి జరుగుతుందని. ఆవగింజంత నమ్మినా చాలు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు కదా, ఈ మండుచున్న అగ్నిగంధకముల గుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు దేవుడు సమర్థుడు. అది ఆవగింజంత అట్టి విశ్వాసం ఉన్నా చాలు. ఒకవేళ వాళ్ళు కానీ అయ్యో కాలిపోతామేమో, దేవుడు రక్షిస్తాడులే, సరే చూద్దాం, కాలితే కాలి అనుకోవట్లే. వాళ్ళు దేవుడు రక్షిస్తాడని ఖరాఖండిగా చెప్తున్నారు. అటువంటి విశ్వాసం ఆవగింజంత ఉన్నా చాలు, ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోద్ది. కానీ చాలామంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు, విశ్వాసులను చెప్పుకుంటున్న వారు దేవుణ్ణి కంప్లీట్గా విశ్వసించట్లేదు, కంప్లీట్గా నమ్మట్లేదు. అందుకని వాళ్ళ జీవితంలో ప్రతి ప్రార్థనకి ఆన్సర్ చూడలేకపోతున్నారు, దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. నువ్వు నమ్మితే సంపూర్ణంగా నమ్ము. నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, నేను ప్రార్థన చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. ఒక స్త్రీ తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుందట. తన బిడ్డకు ఒక భయంకరమైన అనారోగ్యం ఉందట. అయితే ఆ జబ్బుకు వైద్యం ఇక్కడ ఎక్కడ లేదట, ఒక దేశంలో ఉందట. అక్కడికి వెళ్ళాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుందట. అంత ఆర్థిక స్తోమత లేదు వారికి. అయితే ఆమె ఏం చేస్తుందంటే, ప్రతిరోజు ఆ బిడ్డను పెట్టుకొని ప్రభువుకి విశ్వాసంతో ప్రార్థన చేస్తుందట. ప్రభు నీవే చేయాలి, నీవే చేయాలి అని. ఈమె ప్రార్థన ఇలా ఉంది. ఒకసారి దేవుని బిడ్డరా, ఒక వ్యక్తి వేరే దేశం నుంచి వస్తుంటే మధ్యలో విమానానికి ప్రాబ్లం వచ్చి ఒక ప్రాంతంలో ల్యాండ్ అయిందట. అయిన తర్వాత ఇతను తన స్నేహితుని ఇంటికి వెళ్ళాలని వస్తుంటే మధ్యలో వర్షం పడి ఆ ట్యాక్సీ కూడా ముందుకు వెళ్ళలేకపోయింది. అతను వెళుతున్న ఆ ట్యాక్సీ కూడా వెంటనే అక్కడ దిగేసి అతను ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోపు తనకు ఎదురు ఒక ఇల్లు కనపడిందట. అతను అనుకున్నాడు, ఎదురుగా ఇల్లుంది కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త సమయం అక్కడ ఉంటే వర్షం వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చు అనుకున్నాడట. అనుకొని ఆ ఇంటి గేటు దగ్గరికి వెళ్ళి గేట్ కొడితే ఒక పెద్ద ఆయన వచ్చి ఆ డోర్ తెరిచిండు, లోపలికి ఆహ్వానించిండు, తన స్టోరీ అంతా చెప్పేసిండు. పలాని ప్రాంతం నుంచి వస్తున్నాను, ఇక్కడ నేను స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, కారు కూడా ప్రాబ్లం ఇచ్చింది, ఇక్కడ ఆగిపోయింది, అందుకని మీ ఇంట్లోకి రావాలనుకున్నానంటే సరే రండి అని చెప్పి ఆయన కూడా ఆహ్వానిస్తాడట. ఇంకా ఆ ఇంట్లో కూర్చున్నాడు. ఈలోపు ఈ వచ్చిన వ్యక్తికి ఆ గదిలో ఒక శబ్దం వినపడుతుంది, అది ప్రార్థన. ఆయన ఆ యజమానుని అడిగినట్ట, నేను వచ్చిన దగ్గర నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టున్నారయ్యా, ఎవరు అక్కడ లోపల మాట్లాడుతుందంటే ఏం చెప్తున్నాడట, మా భార్య అయ్యా. దేని కొరకు ఆమె ఏదో మాట్లాడుతుందంటే, మాట్లాడట్లేదయ్యా, ఆమె ప్రార్థన చేస్తున్నది. ఏమని? నా కుమారుడికి బాగులేదు, ఆ అనారోగ్యం ఇక్కడ ఎక్కడ బాగుపడదట, ఒక దేశంలో ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడట, ఆయన మాత్రమే బాగు చేస్తాడట, అందుకని ఇంకా దేవుడే బాగు చేయరని ప్రార్థన చేస్తూ ఉన్నది అని. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నిజంగా మీరు విశ్వసించే దేవుడు, ప్రార్థించే దేవుడు చాలా గొప్పవాడై అన్నాడట. ఎందుకని ఇలా అంటున్నావంటే, ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ఆ డాక్టర్ని నేనే అన్నాడట. దేవుని స్తోత్రాలు. దేవుడు ఏ విధంగానైనా కార్యం చేయగలడు విశ్వసిస్తే, నమ్మితే. తర్వాత దేవుడు ఆ బిడ్డకు వైద్యం తర్వాత ఆ డాక్టర్ ఆ బిడ్డకు వైద్యం చేసినట్ట, ఆ బిడ్డకు స్వస్థత కలిగిందట. ఆ తల్లి నమ్మింది, విశ్వసించింది, ప్రార్థిస్తూ ఉన్నది. దేవుడు ఒకరోజు కార్యము చేసినాడు. కాబట్టి కంప్లీట్గా విశ్వాసం ఉంచితేనే ప్రతి పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా అడుగులు వేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. కానీ అల్ప విశ్వాసం మనలో ఉండకూడదు. ఒకసారి దేవుని బిడ్డరా, ఒక గురుడి వ్యక్తి యేసు ప్రభుల వారి దగ్గరకు వస్తాడు. తనకు కళ్ళు లేవు.
యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే ఆ యేసు ప్రభుల వారు ఆ వ్యక్తిని బాగు చేయాలనుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఎవరినైనా బాగు చేస్తాడు, ఆయనకి ఏ భేదము లేదు, అందరినీ బాగు చేసే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి మొరపెడితే చాలు ఆయన ప్రేమ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, కరుణిస్తాడు. ఈ గుడ్డి వ్యక్తి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి తన బాధను చెప్పుకుంటాడు. అయ్యా, కళ్ళు లేక బాధపడుతున్నాను, నాకు కళ్ళు కావాలయ్యా, నువ్వు బాగు చేస్తావని తెలుసుకున్నాను, నీవు గుడ్డి వారికి చూపునిస్తావట, మూగవారికి మాటనిస్తావట, నీకు అసాధ్యమనేది ఏదీ లేదటయ్యా, నన్ను బాగు చేయని ప్రభు దగ్గర వేడుకుంటా ఉన్నాడు. వెంటనే యేసు ప్రభుల వారు అతని కన్నుల్ని ముట్టి బాగు చేయాలనుకుంటాడు. ఆయన ఊరి వెలుపలకు ఆ గుడ్డి వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఉమ్మి వేసి అది కనురెప్పలకు రాసి నీకేమన్నా కనపడుతుందా అని అడుగుతాడు. దేవుని బిడ్డారా, ఆ వ్యక్తి ఏం సమాధానం చెప్తాడో తెలుసా? ఒకసారి మనం బైబిల్ చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాయబడింది. వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంటే పూర్తిగా దృష్టి రాని వ్యక్తికి నేనేమనుకుంటున్నానంటే ఇతను పూర్తిగా విశ్వసించలేదు, అల్ప విశ్వాసంతో ఉన్నాడు. లేకుంటే యేసు ప్రభుల వారు ఏంటి రెండోసారి ప్రార్థన చేయటం ఏంటి? యేసు ప్రభుల వారి దగ్గర ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న విశ్వాసంతో ఆ స్త్రీ స్వస్థత పొందుకుంది. యేసు ప్రభుల వారిని తాకిన వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. యేసు ప్రభుల వారు మాటిస్తే స్వస్థత పొందుకున్నారు. యేసు ప్రభుల వారు ఇక్కడుండి మీ దాసుడు స్వస్థపడతాడంటే అక్కడ స్వస్థత పొందినాడు. అటువంటి మహిమ కలిగిన దేవుడు స్వయంగా ఆయన కన్నుల మీద బురద రాసి నీకు కన్నులు కనపడుతున్నాయి అంటే ఆయన ఇస్తున్న ఆన్సర్ ఎలా ఉందో తెలుసా? మనుషులట చెట్లలాగా కనపడుతున్నారట. కొంతమంది అలాగే ఉంటారు దేవుని బిడ్డారా. కంప్లీట్గా విశ్వసించకపోతే మనుషులు ఎవరో చెట్లేవో కూడా కనపడకుండా జీవిస్తారు. మేలేంటో కీడేంటో కూడా అర్థం కాకుండా బ్రతుకుతారు. అల్ప విశ్వాసులు దేవుని దగ్గర ఉన్న శక్తిని గ్రహించలేరు. అటు లోకం వైపు కూడా పరుగులెత్తుతూ ఉంటారు. ఎక్కడ మేలు కలుగుద్దని పరుగులెత్తుతూ ఉంటారు. ఉన్న చోటే ఉండి విశ్వాసంతో దేవుని కార్యాలు చూడలేరు. ఇతనికి కనపడుతున్నాయట, ఇంతకుముందు అస్సలు కనపడవు, ఇప్పుడైతే కళ్ళు కనపడుతున్నాయట, కంప్లీట్గా కనపడట్లేదట, ఏదో మస్కలు వచ్చినట్లు కనపడుతున్నాయట. ఎలాగూ మనుషుల్లాగా లేరట, మనుషులు చెట్లలాగున్నారట. అల్ప విశ్వాసుల జీవితాలు అంతే ఉంటాయి. మరలా దేవుడు అతని కన్నులు ముట్టాల్సి వచ్చింది. మరలా కన్నులు ముట్టిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, అయ్యి ఇప్పుడైతే నాకు సమస్తము తేటగా కనపడుతుంది. మరి ఇంతకుముందు ఎందుకు కనపడలేదు? యేసు ప్రభుల వారు రెండోసారి ముట్టిన తర్వాత అతని కళ్ళు తేటగా కనపడుతున్నాయి. చాలామంది గుడ్డి వారిని కూడా యేసు ప్రభుల వారు స్వస్థపరిచినాడు. వెంటనే స్వస్థ కలిగింది. ఎరుకో పట్టణం దగ్గర ఉన్న గుడ్డివారికి వెంటనే స్వస్థ కలిగింది. చాలామంది కుంటివారికి వెంటనే స్వస్థ కలిగింది. చాలామంది పక్షవాయువు గల రోగులకు వెంటనే స్వస్థ కలిగింది. కుష్ఠ రోగులకు వెంటనే స్వస్థ కలిగింది. ఈ వ్యక్తికి మాత్రం వెంటనే స్వస్థ కలగలేదు. ఎందుకో తెలుసా? ఇతను కంప్లీట్గా ప్రభుని విశ్వసించలేదు. అంటే ఇలా అనుకొని ఉంటాడు, నా కళ్ళు వస్తాయో రావో. చాలామందికి వచ్చినట్ట నా కళ్ళు వస్తాయో రావో. చాలామంది ఇలాగే ఉంటారు, మేము బాగుపడతామో లేమో, మందిరానికి వెళితే బాగుపడతామో లేదో, ప్రార్థన చేసుకుంటే కార్యాలు జరుగుతాయో లేదో, దేవుడు కూడా మాకు మేలు చేస్తాడో లేడో, ఆ దేవుడు కూడా ఏం చేయలేడు అన్నట్లుగా మందిరానికి వస్తూ ఉంటారు. ఎప్పటికీ కూడా నువ్వు దేవుని కార్యం చూడలేవు. ఈ వ్యక్తి అలా అనుకొని ఉంటాడు, నేను బాగుపడతానో లేదో, స్వస్థ వెంటనే జరిగిద్దో తర్వాత జరిగిద్దో, దేవుడి ద్వారా స్వస్థ జరగకపోతే ఎలా ఇంక నేను ఇలాగే ఉంటానేమో. ఎప్పుడు కూడా యేసు ప్రభులు వారి దగ్గరకు వచ్చిన తర్వాత అటువంటి ఆలోచనలు ఏవి నీలో ఉండటానికి వీల్లేదు. నా ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ వ్యక్తి యొక్క అల్ప విశ్వాసం ఏం చేసిందంటే రెండోసారి ప్రభు ప్రార్థన చేసేటట్లు చేసింది. చాలామంది అంటూ ఉంటారు, చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నామయ్యా, మాకేం ఆన్సర్ రాలేదు. చాలా మందిరాలకు వెళ్ళినాము, చాలామంది సేవకుల దగ్గరికి తిరిగినాము, మా సేవకుడే కాదు కనబడిన సేవకుడి చేతల్లో ప్రార్థన చేయించుకున్నాము, ఎక్కడికి పడితే అక్కడ పరిగెత్తినాము, మాకేం జరగలేదంటే ఏం జరగదు. నీకు నువ్వు ఎంత కాలం పరిగెత్తిన ఏం జరగదు, నువ్వు దేవుణ్ణి విశ్వసించేంత వరకు. అన్న దేవుని మందిరంలో విశ్వసించి మోకరించింది, వెంటనే ఆమె దేవుని కార్యం చూడగలిగింది.
రక్తస్రావ రోగి విశ్వసించి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, వెంటనే స్వస్థత పొందుకుంది. నీ విశ్వాసము లేకుండా ఎన్ని మందిరాలకు పరిగెత్తినా, ఎన్ని మందిరాలు మారినా, ఎంతమంది సేవకుల చేత నీవు ప్రార్థన చేయించుకున్నా, ఎన్ని నూనె బాటిల్ నీ మీద పోసుకున్నా, విశ్వాసము లేకుండా నువ్వే కార్యం చూడలేవు. కొంతమంది పాస్టర్స్ మీద విశ్వాసం ఉంచుతారు, కొంతమంది మందిరాల మీద విశ్వాసం ఉంచుతారు, కొంతమంది స్థలాల మీద విశ్వాసం ఉంచుతారు. ఇదిగల్లా మందిరానికి వెళ్ళిన దగ్గర నుంచి నేను బాగుపడ్డాను, ఇల్లు పాస్టర్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి నేను బాగుపడ్డాను. ఎక్కడికి వెళ్ళినా ముందు యేసయ్య నిన్ను బాగు చేసిందని గుర్తుపెట్టుకో. నీ ఇంట్లో ప్రార్థన చేసిన విశ్వాసంతో ప్రభు కార్యం చేస్తాడు. ఎస్, నువ్వెక్కడున్నా ప్రభు నీకు కార్యం చేస్తాడు. విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి. ఒకసారి దేవుని బిడ్డరా, పేతురు గారు ఏం చేస్తారంటే, యేసు ప్రభులు వారు ఒక ఆపదలో చిక్కుకున్నప్పుడు, వారి యొక్క దోణె గాలి తుఫాన్లో చిక్కుకున్నప్పుడు, ఆ ప్రమాదంలో వారి యొక్క కన్నీళ్లు చూసి, వారి యొక్క బాధను చూసి యేసు ప్రభులు వారు వచ్చి వారిని కాపాడుదాం అనుకుంటాడు. అలా యేసు ప్రభులు వస్తే మొదట వారు భయపడి, ఎందుకంటే ఆల్రెడీ భయంకరమైన తుఫాన్లో చిక్కుకున్నారు, మరణకరమైన భయముతో శిష్యులు ఉన్నారు. యేసు ప్రభులు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు వాళ్ళని కాపాడటానికి. ఎప్పుడైతే నీళ్ళ మీద నడవటం చూసినారో వీళ్ళు యేసు ప్రభులు వారిని గ్రహించక ఆయన్ని భూతము అంటున్నారు. అల్ప విశ్వాసులు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారు. మంచిని చెడును మంచిగా చూస్తుంటారు. మనం చూసినాం కదా, మనుషులు చెట్ల వలె కనపడుతున్నారని. వీళ్ళకేమో యేసు ప్రభులు వారు దేవుడైతే దేవుడిగా కనపడలేదట, వీళ్ళకు దయ్యములాగా కనపడుతున్నాడట. చాలామంది అల్ప విశ్వాసులు దేవుని యొక్క కార్యములను దయ్యములకు జరిగిస్తూ దేవుని మీద ఉంచవలసిన విశ్వాసమును దయ్యముల మీద, లోకం మీద ఉంచుతున్నారు. వారు శాపగ్రస్తులైపోతారు. యేసు ప్రభులు వారు దేవుడిగా కనపడలేదు వీళ్ళకి. ఆ భయములో, ఆ అవిశ్వాసములో, ఆ మరణకరమైన వేదనలో వాళ్ళకు యేసు ప్రభులు వారు భూతములాగా కనపడ్డాడట. అప్పుడు యేసు ప్రభులు వారు వచ్చి వారితో చెప్తాడు, భయపడకండి, నేనే. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకు అవిశ్వాసానికి లోనవుతున్నారు? మిమ్మల్ని ఏర్పరచుకున్నా కదా, మిమ్మల్ని ఎందుకని ఈ సముద్రమును నేను ముంచేస్తాననుకుంటాను, ఈ సముద్రం మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెడతాననుకుంటున్నారు? నన్ను నమ్ముకున్న వారిని ఎన్నడూ విడవనంటున్నాడు యేసు ప్రభులు వారు. నిజంగా నీకు వచ్చిన శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి దేవుడు లేడు, విడిచిపెట్టినాడు, ఇంకా నాకు మేలు చెడు అనుకోకు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. తప్పక నీకు సహాయం చేస్తాడు. వెయిట్ అండ్ సీ. కొద్ది కాలము తర్వాత దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు అడుగులు వేయి. వీళ్ళు అవిశ్వాసంతో కేకలు వేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు వారికి తెలియదా? మీ తల వెంట్రుకలలో ఒకటైన నాకు తెలియకుండా రాలదంటున్నాడు. యేసు ప్రభువు వారికి తెలియదా శిష్యులు ఎక్కడుంది, ఏ ఆపదలో ఉంది? ఆయనకు సమస్తమును తేటగా తెలుసు. అందుకని ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడు. నీళ్లు ముంచేసి చంపేస్తాయనుకుంటున్నారు కదా వాళ్ళు. ఆ నీళ్ళ మీద నడిచే శక్తి కలిగిన దేవుడు వాళ్ళతో ఉన్నాడని వాళ్ళు తెలుసుకోవాలని యేసు ప్రభువు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడు. ఇక చూడండి, ఎప్పుడైతే ఆయన మీరు భయపడకండి, నేనే మిమ్మల్ని రక్షిస్తాను అన్నాడో, ఇక వెంటనే వాళ్ళకి ధైర్యం వచ్చేసింది. అప్పటిదాకా భయపడ్డవారు, కలవరపడ్డవారు, కంగారు పడ్డవారు యేసు ప్రభువు వారిని చూడగానే ఇక వాళ్ళకి మరణ భయం పోయింది, అవిశ్వాసం పోయింది, పిరికితనం పోయింది, ధైర్యం వచ్చేసింది. వెంటనే ధైర్యం వచ్చేసింది. హ్యాపీగా యేసు ప్రభువు వచ్చింది కదని సంతోషంగా ఉంటారు. యేసు ప్రభువు ఏం చేస్తాడంటే ఆ గాలిని, తుఫాన్ని గద్దించేస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు గాలిని, తుఫాన్ని గద్దించినాడో మిక్కిలి నిమ్మలమైపోతాయి. ఇంకా గాలి లేదు, అలలు లేవు, పెను తుఫాన్ లేదు, మిక్కిలి నిమ్మలమైపోయినాయి. అయిపోయిన తర్వాత దేవుని బిడ్డరా, వారిలో 12 మందిలో పేతురు గారికి ఒక ఆలోచన వస్తుంది. పేతురు గారు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ముందుకెళ్ళి చేయాలనుకుంటాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయినా మొత్తం మీద నేనెందుకు చేయకూడదు అనే స్వభావం పేతురు గారిలో ఉంది. అన్ని విషయాల్లో ముందుకు వెళ్తూ ఉంటాడు. అందుకని పేతురు గారు ఒక మాట అంటాడు, అయ్యా నేను కూడా నీళ్ళ మీద నడవగలనా? యేసు ప్రభుల వారు చేసిన ఆ కార్యము, యేసు ప్రభుల వారు నీళ్ళ మీద నడవగలిగినాడు, నేను కూడా నడవగలనేమో, ఆ శక్తి ప్రభువు నాకు ఇస్తాడా?
ఆయన యేసుప్రభువు వారిని అడుగుతున్నాడు, అయ్యా నేను కూడా నీళ్ళ మీద నడవగలనా, అది నాకు సాధ్యమేనా అని. యేసుప్రభువు వారు అంటున్నాడు, నీవు విశ్వాసం కలిగి ఉంటే నడవగలవు, నడువు అని చెప్తాడు. వెంటనే పేతురు గారు అప్పటి వరకు నీళ్ళకు భయపడ్డవాడు, అప్పటి వరకు అలలకు భయపడ్డవాడు, అప్పటి వరకు గాలికి భయపడ్డవాడు, అప్పటి వరకు మరణ భయముతి నీళ్ళలో మునిగిపోతాననుకునేవాడు ఒక్కసారిగా నీళ్ళ మీద నడవటం ప్రారంభించిండు. ఎంత గొప్పవాడంటే మన దేవుడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, దీనితో నా జీవితం పతనమైపోతుంది అనుకుంటున్నావేమో, అందులోనే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు. ఆ శ్రమలే నీకు ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. యోసేపుకు వచ్చిన శ్రమలన్నీ కూడా మెట్లుగా మారి ఐగుప్తు రాజు స్థానానికి తీసుకెళ్ళినాయి. ఆ శ్రమలు ఆయనకు ఆశీర్వాదాలు అయినాయి. క్రైస్తవ జీవితంలో వచ్చే శ్రమలు, కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు నువ్వు ఓర్చుకొని సహించి విశ్వాసంతో ముందుకు అడుగులు వేయగలిగితే ఒకరోజు అవే ఆశీర్వాదకరంగా నిన్ను మార్చేస్తాయి, దీవిస్తాయి. అందుకని ఏ నీళ్లకు భయపడ్డాడో పేతురు గారు శిష్యులు, ఆ నీళ్ల మీద ఇప్పుడు నడవటం ప్రారంభించినాడు. ఎంత గొప్ప విషయం! పేతురు గారి యొక్క విశ్వాసము ఆయనను నీళ్ల మీద నడిపిస్తూ ఉన్నది. నా దేవుని బిడ్డరా, మొదటిగా పేతురు గారు యేసు ప్రభుల వారి మీద దృష్టి ఉంచినాడు, యేసు ప్రభుల వారిని చూస్తున్నాడు. రెండోది, ఆయనలో ఒక ఆలోచన ఉంది, యేసయ్య నడిచిండు కదా, నేను కూడా నడవగలను. యేసయ్య గాలిని తుఫాన్ని గద్దించిండు కదా, ఇక ఈ నీళ్లు నన్నేమి చేయగలవు. యేసు ప్రభుల వారు నా ఎదురుగున్నాడు కదా, ఇక నేను నడవగలను. ఎప్పుడైతే ఈ విధమైన ఆలోచనలు మనలో ఉంటాయో తప్పకుండా దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం, తప్పకుండా అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం. తన విశ్వాసము కంప్లీట్గా యేసు ప్రభుల వారి మీదనే ఉంచినాడు. మంచిదే, నీళ్ళ మీద నడిచినాడు. శిష్యులందరికీ ఆశ్చర్యం వేసింది. పేతురు గారికి కూడా చాలా సంతోషంగా ఉంది. యేసు ప్రభుల వారు కూడా సంతోషపడి ఉంటాడు. ఎందుకంటే నా బిడ్డలు విశ్వాసంతో ఉన్నారు, వారు నీళ్ళ మీద నడుస్తున్నారు అని. ఎందుకంటే ప్రభు అంటాడు, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండట అసాధ్యమని బైబిల్లో రాయబడింది. విశ్వాసంతో పేతురు గారు నడుస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు కూడా సంతోషించుంటాడు. అలా నడుస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, అప్పటి వరకు నడిచిన పేతురు గారు మునిగిపోవడం ప్రారంభించండు. మునిగిపోయి కేకలేస్తాం, రయ్యా నన్ను రక్షించని. మిగతా శిష్యులు నవ్వుకొని ఉంటారేమో, ఎందుకు పేతురు గారికి లేనిపోందని. పేతురు గారేమో అవమానంతో బాధపడుతూ ఉన్నాడు, నేను ఇంత మునిగిపోతున్నాను అని. ఎందుకైనా మునిగిపోయినాడు? అప్పటి వరకు ఎలా నడిచినాడు? ఆ సమయంలో ఎలా మునిగిపోయినాడు? ఒకవేళ యేసు ప్రభుల వారే పేతురు గారిని నడిపిస్తే అసలు మునిగిపోయేవాడు కాదు. పేతురు గారికి ఏదైనా శక్తులు ఉన్నాయా? అలా శక్తులున్నా మునిగిపోయేవాడు కాదు. కొంత దూరం నడిచి కొంత దూరం మునిగిపోయినాడు అంటే ఆయన కొంత దూరము విశ్వాసముతో ఉన్నాడు, మరికొంత దూరము అల్ప విశ్వాసాన్ని తనలోకి రానిచ్చినాడు. ఇది యేసు ప్రభుల వారే స్వయంగా చెప్తున్న మాట. మనం ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 14:31 ఇలా రాయబడింది. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. అర్థమవుతుందా? అల్ప విశ్వాసి, యేసు ప్రభుల వారు చెప్తున్నాడు, విశ్వాసం ఉంది కానీ నీకు కంప్లీట్గా విశ్వాసం లేదు. కొంత దూరం నడిచిండు చూడండి, అది విశ్వాసం. ఇప్పుడు మునిగిపోయినాడు చూడండి, అల్ప విశ్వాసము. మనం కూడా అంతే. దేవుని యందు కంప్లీట్గా విశ్వాసం ఉంచితే నువ్వు ఎక్కడైనా నడవగలుగుతావు. అల్ప విశ్వాసం వచ్చిందో, కాస్త దేవుని మీద కాస్త లోకం మీద విశ్వాసాన్ని ఉంచినావో మునిగిపోవటం ఖాయం. ఎందుకు మునిగిపోయి ఉంటాడు అంటే యేసు ప్రభుల వారి మీద ఉన్న ఆలోచన మళ్ళీ ఉంటుంది. గాలిని చూసుంటాడు, నీళ్ళను చూసుంటాడు, అలలను చూస్తుంటాడు. అయ్యో నీళ్ళ మీద నేను ఎలా నడుస్తున్నాను అన్న ఆలోచనలు వచ్చి ఉంటవి. ఎప్పుడైతే యేసు ప్రభుల వారి మీద ఉన్న ఆలోచన పోయి నీళ్ళ మీదకో గాలి మీదకో అలల మీదకో ఆలోచన వచ్చిందో మునిగిపోవడం ప్రారంభించిండు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుల వారి మీద ఉన్న విశ్వాసం ఆలోచన పోయి లోకం వైపుకి నీ ఆలోచన విశ్వాసం మలుతుందో నీవు మునిగిపోవడం ప్రారంభిస్తావు. దేవుని బిడ్డ, నువ్వు విశ్వాసం ఉంచితే కంప్లీట్గా క్రీస్తు ప్రభువు పైన విశ్వాసం ఉంచు, నువ్వు దేవుని కార్యం చూస్తావు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రభు యొక్క కార్యముల కొరకు విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, కృపగల నాయన, స్తోత్రములు పరమ తండ్రి,
విశ్వాసం అన్నది ఎంత గొప్పదో తెలుసుకున్నాం. చాలామంది విశ్వాసులుగా పిలువబడుచున్న వారే అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఇదిగో అల్ప విశ్వాసముతో ఆ వ్యక్తి కన్నులు సరిగా కనబడలేదని, అల్ప విశ్వాసముతో పేతురు గారు మునిగిపోయినాడని తెలుసుకున్నాము తండ్రి. మేము కూడా కంప్లీట్గా విశ్వాసం ఉంచినప్పుడే మీ కార్యాలు చూడగలుగుతామని తెలుసుకున్నాము నాయన. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన కంప్లీట్ విశ్వాసంతో ఉన్నట్టు సహాయము చేయండి ప్రభా. విశ్వాసముతో మిమ్మల్ని తాకిన వారు స్వస్థత పొందినారయ్యా. విశ్వాసము ద్వారా అనేక మంది అద్భుతాలు చూసినారయ్యా. విశ్వాసము ద్వారా సింహాలను జయించినారు, అగ్నిబలమును సల్లార్చినారు. విశ్వాసము ద్వారా మీ గొప్ప కార్యాలు అనేక మంది చూసినారు నాయన. అట్టి విశ్వాసం మాలో నింపి సహాయము చేయండి. స్తోత్రాలు. ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరిని దీవించి ఆశీర్వదించి మేలుడితో నింపి సహాయము చేయండి. మీ మెండైన విశ్వాసం ప్రతిబిడ హృదయంలో ఉంచండి. మీ దీవెన ఆశీర్వాదాలు దయచేసి సహాయము చేయండి. స్తోత్రాలు ప్రభువా. బలహీనులను బలపరచుము, రోగులను స్వస్థపరచుము, కృంగిని లేవనెత్తుము, సమస్య నుంచి విడిపించుము. ప్రతి ఒక్క బిడ్డ కొరతలు అక్కలు తీర్చి గొప్ప విశ్వాసము ద్వారా మేలుడు దయచేయండి. మీరే సహాయము చేయండి. బిడ్డల చదువులందు, వివాహములందు, ఉద్యోగములందు, చేతి పనులందు ప్రతి ఒక్కరి కొరతలు మీరు మహిమలో తీర్చండి నాయన. మీకే స్తోత్రాలు. సేవకులను, విశ్వాసులను, సంఘములను ఆశీర్వదించి దేశమును, ప్రపంచమును రక్షించి మీ కృపాక్షేమము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని సహాయము చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నీ వాక్యము